భక్తుడు రాస్తూ ఉన్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నా క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. ఈనాడు మనకు సమస్యలు రావడానికి, ఇబ్బందులు రావడానికి, కన్నీటితో మన జీవితాన్ని గడుపుకోవడానికి కారణం ఏమిటంటే మనము యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడం వలనే మన జీవితంలోనికి శ్రమలు వచ్చాయి. రూతుకు అంత శ్రమలు రావడానికి, నయోమికి అంత శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వచ్చింది, దేవునితో ఉండే సహవాసాన్ని విడిచిపెట్టింది, దేవునితో ఉండే సమాజాన్ని విడిచిపెట్టి వచ్చింది, దేవునితో ఉండే క్షేమాధారాన్ని విడిచిపెట్టింది. మోయాబుల దేశానికి శపించబడిన శాపగ్రస్తమైన జీవితంలోనికి వచ్చేసరికి తన జీవితం కూడా శాపగ్రస్తంగా మారిపోయింది. తన కోడలతో అంటున్నమ్మా, ఇక నుండి నన్ను నయోమిని పిలువద్దండి, నా పేరు మారా, చేదైన అనుభవము, నేను శపించబడిన దానిను, నా జీవితంలో క్షేమము లేదు, భర్తను కోల్పోయాను, కొడుకులను కోల్పోయాను, సమస్తాన్ని నేను కోల్పోయాను, క్షేమాధారాన్ని నేను కోల్పోయి ఉన్నాను, నా జీవితము పాడైపోయింది, ఇక నుండి నన్ను మధురము అనదండి, మారా అని నన్ను పిలవండి, నా జీవితము పాడైపోయింది, శాపగ్రస్తమైన జీవితంలోకి వచ్చేసాను. కారణం ఏమై ఉంది అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వచ్చేసింది, యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. దేవుడు నిత్య నివాసిగా యెరూషలేము పట్టణములో నివాసము చేస్తున్నాడు. ఆ నివాసాన్ని, క్షేమాధారాన్ని విడిచిపెట్టి మోయాబుల దేశానికి వచ్చేసింది. ఈనాడు కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్కరలు, ఎన్నో రాత్రులు కన్నీటితో తప్పించిన వాడిగా ఉన్నాం. ఎన్నో రాత్రులు అన్నములే నీళ్ళ పానముల వలె మార్చబడిన వాడిగా ఉన్నాం. ఎందుకు నాకు శ్రమలు, ఎందుకు నాకు ఇబ్బందులు, ఎందుకు ఇంత కన్నీరు కార్చాలి, నా జీవితం ఎందుకు ఇంత పద్దాంతరంగా పతనమైపోతుందని ఒకవేళ ఆలోచన చేస్తే దేవునితో అంటున్నాడు, నీవు ఆయన విడిచిపెట్టావు కనుకనే నీ జీవితంలో శ్రమలు వచ్చాయి. నీవు ఆయనను విడిచిపెట్టావు, ఆయనతో ఉండే సహవాసాన్ని విడిచిపెట్టావు, ఆయనతో ఉండే బంధాన్ని విడిచిపెట్టావు. కేవలము నీవు ఆయనను విడిచిపెట్టడం వలనే నీ జీవితంలోనికి శ్రమలు వచ్చాయి. ఈనాడు మన జీవితంలో క్షేమము కలగకపోవడానికి, క్షేమాధారము మన జీవితంలో నివసించకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచి శపించబడిన అనుభవంలోనికి మనం వెళ్తున్నాం. దేవులో నీ జీవితము క్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆశపడినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా, నేను నీకు క్షేమాన్ని దయచేస్తాను, నీ ప్రాణానికి క్షేమాన్ని దయచేస్తాను.